హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్ అడిగట్ల. మనం రోజు చేసే వంట అయినా కానీ ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను ఇప్పుడు ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో టమాటీ చట్నీ అనమాట. టమాటీ చట్నీ ఇది ఇడ్లీ అంటే టిఫిన్లోకి తినొచ్చు, అన్నంలోకి కూడా తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటీస్ని కట్ చేసి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఏంటి అంటే వెల్లుల్లిపాయలు యూస్ చేస్తున్నాను. నాకు వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇవి వెయిట్ పెరగకుండా చూడటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బాడీలో ఫ్యాట్ అనేది పెరగకుండా ఉంటుంది. మనం ఎంతైనా ఫుడ్ తినొచ్చు అనమాట. ఇలా చక్కగా వెల్లుల్లి, టమాటా అండ్ మిర్చి వేసుకొని బాగా దగ్గరగా మగ్గించుకున్న తర్వాత ఆ వెల్లుల్లిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది మనం రాగా అంటే పచ్చిగా కాదు, అలా ఎలా ఉందో దాన్ని అలానే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక టమాటీని మిక్సీ పట్టి దాన్ని ఈ వెల్లుల్లిని ఇలా పోపు వేసుకోవాలన్నమాట. సో నేను ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఫర్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే అంటారు వావ్ ఇంత బాగుందా అని చెప్పి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా యమ్మీ. సో ఈ పోపు పెట్టిన దాంట్లోనే మసాలా యాడ్ చేస్తాను. మసాలా పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేస్తాను. నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయలు ఆల్రెడీ వేగాయి కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదు, కాబట్టి లైట్గా దోరగా వేయించుకుంటాం అన్నమాట. ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను అండ్ ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా దొరదొరగా వేయించుకొని దీనిపైన మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన టమాటీ చట్నీ వేసేసుకొని ఒక 2 minutes కలిపి వేడివేడి అన్నంతో అయినా వేడివేడి టిఫిన్తో అయినా తింటే చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయటమే కాదు, కింద ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త అండ్ మంచి హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.